పుట్టిన ఇన్ని రోజులకి నేను చేసిన మంచి పని ఇదే గంగా. కానిస్టేబుల్స్ సార్. నేనేం పారిపోను సార్, పారిపోను. నేనే చంపాను. దీన్నే కాదు, దేవగాన్ని కూడా నేనే చంపాను. మా అత్తని కూడా నేనే చంపాను. ఎక్కడ ఒప్పుకోమన్నా ఒప్పుకుంటాను. మా మావయ్య గారిని విడిచిపెట్టండి. ఓకే కానిస్టేబుల్స్ తీసుకురండి. సార్ అది కాదు, ప్లీజ్ సార్. తనే ఒప్పుకున్నారు కదమ్మా, మా కళ్ళతో మేము చూసాం. మిగతా హత్యల గురించి ఎంక్వైరీ చేస్తాం. నేనే చేశాను సార్. హరినారాయణ గారిని వదిలేయమని ధనుష్ గారికి చెప్పండి. ఆయన మా స్టేషన్ కాదమ్మా, ఇన్ఫార్మ్ చేస్తాం. తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం సార్. సిద్ధు, మీ అన్నయ్యని చాలా హింసించాను, క్షమించమని అడిగానని చెప్పు. గంగని జాగ్రత్తగా చూసుకో. వెళ్దామా సార్? కానిస్టేబుల్ నువ్వు ఇక్కడే ఉండు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపిస్తాను. అలాగే సార్. జాగ్రత్త. డ్యూటీ చేసి బుర్ర మొత్తము పాడైపోయింది. ఫ్యాంటాస్టిక్. చిరుతిండి. అరే శ్రీకాంత్, ఇటు రాబయ్యా. నేనేమో చిరుతిండి ఇక్కడ ఉందని వచ్చిన మ్యాటర్నే మర్చిపోయాను. హరినారాయణ గారిని కోర్టుకు తీసుకెళ్ళాలి, లేట్ అయిపోతుంది. దాదా 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 క్విక్. యో ఎంతసేపు అయ్యా? కోర్టుకు వెళ్లే టైంలో టిఫిన్ పెట్టడం ఏంటి? కామన్ లేదా మీకు? ఎవడ్రా అదే క్లాప్స్ కొట్టి మరి నన్ను పిలుస్తున్నారు? మృదుల మేడం, మీరు నా స్టేషన్కి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే మీకేమైనా ప్రాబ్లమా ధనుష్? నాట్ అట్ ఆల్ మేడం. మీరు రావడంలో ప్రాబ్లం ఏముంది నాకు? మేడం ప్లీజ్. వాళ్ళు మేడం చెప్పండి, ఇంతదాకా వచ్చారు పనేంటి? మీతో కాదు, హరినారాయణ గారితో. హరినారాయణ? సరే మేడం, ముందు మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. మాట్లాడడం కాదు,
తీసుకెళ్తాను. అంటే తీసుకువెళ్తారా మేడం? ఆయన వచ్చింది వెకేషన్ కాదు, ఒక మర్డర్ కేసులో A2. A1గా ఉన్న హరి మాకు కావాలి సిఐ. సార్, కావాలైనా కానీ పంపించడం కుదరదు. అడుగుతుంది నా చెల్లెలు మృదుల. లుక్ సార్, మేడం అంటే నాకు కూడా గౌరవం ఉంది. అలాగనే ఆయన్ని వదిలేసే రైట్స్ నాకు లేవు. కోర్టు తీసుకెళ్తున్నాను, ఇప్పుడు వచ్చి సడన్గా వదిలేయమంటే హౌ సార్? రూల్స్ ఒప్పుకోవు. ఒప్పుకోవాల్సిన వాళ్ళు ఒప్పుకుంటే రూల్స్ బ్రేక్ అయిపోతాయి కదా మేడం. గిరన్న, హోమ్ మినిస్టర్కి లైన్ కలుపు. మేడం, మధ్యలో హోమ్ మినిస్టర్ ఎందుకు? అడిగాను, కాదన్నారు. అడుగుతాను, వెయిట్ చేయండి. అరే దీనికోసం రింగ్ అవుతోందమ్మా. నమస్తే మృదుల గారు. నమస్తే సార్. చిన్న పని, ఎస్ అంటారా నో అంటారా? భలేవారే, మీరు అడిగితే నో అంటానా? చెప్పండి. 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చాను సార్. నాకిక్కడ ఒకరిని తీసుకెళ్లాల్సిందుంది. సిఐ ధనుష్ గారు A2గా ఉన్నారు. కోర్టుకే తీసుకెళ్తాను, కుదరదు అంటున్నారు. ఓ, అర్థమైంది మేడం. ఒకసారి అతనికి ఫోన్ ఇవ్వండి. మాట్లాడండి సిఐ గారు. ఏమయ్యా? సార్. మేడం అడిగింది చేయవయ్యా. సార్, నాకు కూడా ప్రాబ్లం అవుద్ది. నా మాట కాదంటే కూడా నీకు ప్రాబ్లమే. ఐ అండర్స్టాండ్ సార్. గుడ్. ఒక అండర్స్టాండింగ్లో ఉండవయ్యా. మేడం అడుగుతున్నారంటే అతను మంచివాడే అయి ఉంటాడు. నీకు ఏ సమస్య రాదు. నేనున్నాను కదా, వదిలేసేయ్. షూర్ సార్. మేడం. థ్యాంక్ యూ సార్. ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే మేడం. రే శ్రీకాంత్ సార్, ఇటు రావయ్యా. హరి గారు ఎక్కడా? చూస్తున్నాను సార్. చూడడం ఏంటయ్యా, ఇంకా తింటుంటే సరిపోదు. తీసుకురా, ఏం కాదు, పర్లేదు. అలాగే సార్. శంభో శంకర్, శంభో శంకర్, త్వరగా రా. సార్ వస్తున్నాను. సార్, ఇంకొచ్చే అవసరం లేదు సార్. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎవరో గొప్ప ఆవిడ వచ్చారు. రండి సార్. మేడం, ఎనీ డ్రింక్, కాఫీ ఆర్ కూల్ డ్రింక్? ఓకే, వెల్, ఇఫ్ డోంట్ మైండ్, హరి గారు మీకేమవుతారని అడగొచ్చా? అడిగితే నేను చెప్పను. నేను చెప్తేనే వినాలి. ఇట్స్ ఓకే మేడం.
హరిగారు మీరు ఇంకా వెళ్ళొచ్చు. మీరు ధనుంజయ వర్మ గారి భార్యని. మృదుల. వెళ్దామా? జస్ట్ మినిట్ హరిగారు. ప్లీజ్ సైన్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ అండ్ యువర్ సెల్ఫ్. సో ఓకే మిస్టర్ ధనుష్. నైస్ మీటింగ్ మేడం. థ్యాంక్ యూ. మీరు వెళ్ళండి. యా. ఈవిడ రావడం ఏంటి, అక్కడి నుంచి ఫోన్ రావడం ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుందిరా అసలు శ్రీకాంత్? మీకే అర్థం కాకపోతే నాకెలా తెలుస్తుంది సార్? హ, కదా, నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది. ఈ బుర్రకి పని ఇస్తాను, చిరుతిండి తింటూ ఆలోచిస్తూ ఉంటే. నువ్వు అలా చూడకు, పొట్ట నొప్పి వస్తుంది, వెళ్ళు. 25 నిరీక్షణకి తెరపడింది. ఎలా ఉన్నాడు మీ పెంపుడు కొడుకు? ఇంతకీ పేరు? సిద్ధు. సరే కూర్చోండి, మాట్లాడుకుంటూ వెళ్దాం రండి. ఉందయ్యా ఉంది. ఏముంది? మా నాన్నగారు నిరపరాధ్ సార్. ఆహా, మా మంగి దేవరాజ్ని చంపేశానని ఒప్పుకుంది సార్. ఆహా, టూటన్ ఎస్ఐ గారే మంగన్ తీసుకెళ్లారు సార్. ఆహా. పాపం తనే అంగీకరించింది సార్. మారిపోయింది కదా, శిక్ష తగ్గించండి. ఆ, ఓహో సార్ మా నాన్నగారిని వదిలేస్తే తీసుకెళ్లిపోతాం సార్. ఆహా. ఏంటి సార్ ఆహా అంటారు? బాధ్యతగా ఉండండి. ఉండనివ్వట్లేదే, తొక్కి చిదిపేస్తున్నారు. నా సిన్సియారిటీని తొక్కేస్తున్నారు. పచడి పచడి అయిపోయింది ఇక్కడ. సార్ మీరేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఫస్ట్ మా నాన్నని రిలీజ్ చేయండి సార్. ఇదే నాకు మండేది. ఉంటే కదా చేసేది. అంటే ఏంటి సార్? మా మావయ్య గారిని లాకప్ డెత్ చేశారా? వదలు, మిమ్మల్ని నేను వదలను. ఓ ఊరుకో తల్లి, ఊరుకో. నేను వదిలేశానే అని ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే నువ్వు చంపేదాకా వెళుతున్నావు. ఏం మాట్లాడుతున్నారు సార్? సిద్ధు, యాక్చువల్లీ ఏం జరిగిందంటే మృదుల గారు వచ్చారు.
నీతో కాదు, హరినారాయణ గారితో మాట్లాడడం కాదు, తీసుకెళ్తాను. హోమ్ మినిస్టర్కి లైన్ కలుపు. సార్. మేడం అడిగింది చేయవయ్యా. ఇది మృదులా మేడం ఎవరండి? ఏం చెప్పను, స్టేజ్లో స్టేటస్లో మీకన్నా పెద్దోళ్ళు. అన్ని వాళ్ళన్నా గిరిధరే చూసుకుంటారు. ఆవిడ దేనిలో కూడా ఇన్వాల్వ్ అవ్వరు, దేనిలోనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు. నాకే అర్థమై చావట్లేదు, ఇంకా మీకు అర్థం కానట్టు నన్ను చూడకుండా ఎలా? బెటర్ మీ నాన్నకి కాల్ చేయండి, క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సార్. రాగంగా బయలుదేరండి. సార్, ఏ రాఘవయ్య, ఆల్రెడీ బుర్ర ఖరాబ్ అయిపోయింది. మధ్యలో నువ్వు పులిహోర కలపకు. నువ్వు ఆ పులిహోర కలుపు, వచ్చి తింటా. నువ్వు వెళ్ళు. ఎవరై ఉంటారు గంగా? ఫోన్ చేసిద్దు. సరే. హలో డాడ్, ఎక్కడున్నావు? నీకోసం మేము పోలీస్ స్టేషన్కి వచ్చాం. ఎవరో మృదుల మేడం వచ్చి మిమ్మల్ని విడిపించుకెళ్లారని సిఐ ధనుష్ గారు చెప్పారు. ఎవరు డాడ్? ఇప్పుడేం చెప్పలేనురా, ఇంటికే వెళ్తున్నాను. అక్కడికి వచ్చేసాయి. డాడ్, ఎవరు హరిగారు ఫోన్? సిద్ధు. ఏమైంది సిద్ధు? డాడ్ ఏం చెప్పలేదు గంగా, ఫస్ట్ ఇంటికి రమ్మంటున్నారు. సరే నువ్వు పద. ఏడి హరి గారు మా అల్లుడు వస్తున్నాడండి. ఎలా అయితేనే ధర్మమే గెలిచింది. చెప్పండి డాడ్, ఎవరు? తను మీ అమ్మగారు.
డాడ్ అవును బాబు, నిన్ను కన్న తల్లిని నేనే. నవమాసాలు మోసి నిన్ను కన్నది నేనే. నవమాసాలు మోసి నిన్ను కన్నది నేనే. 25 ఏళ్ళు నీకు మాతృప్రేమని దూరం చేసిన ఆ దురదృష్టపు తల్లిని నేనే. నేనేరా మీ అమ్మను.